మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించి తీవ్రవాద లేదా సంఘ విద్రోహ శక్తులు చేసేటువంటి దుశ్చర్యకి అవకాశం ఏమైనా ఉందా? అసలు బ్లాక్ బాక్స్ ఏమైంది? ఇప్పటివరకు శిథిలాల్లో ఎక్కడా కూడా ఈ బ్లాక్ బాక్స్ దొరకలేదు. ఈరోజు ఉదయమే డివిఆర్ అంటే డిజిటల్ వీడియో రికార్డర్ దొరికినట్టుగా అధికారులు తెలిపారు. పైగా ఈ ఇన్వెస్టిగేషన్లో ఏటీఎస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్కి సంబంధించినటువంటి టీమ్స్ పనిచేస్తుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు ఆ ప్రాంతంలో వచ్చాయి. వాటిని మీడియా వెంటనే గుర్తించింది. ఇది ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి బ్లాక్ బాక్స్ ఇంతవరకు అఫీషియల్గా రికవర్ అయినట్టుగా ఎక్కడ సమాచారం లేదు. కానీ బ్లాక్ బాక్స్ కాకపోయినా కానీ వీడిఆర్ అంటే డివిఆర్ అంటే డిజిటల్ వీడియో రికార్డర్ దీనిలోకి వెళ్ళేటువంటి ఫ్లైట్లో నుంచి బయటకు వచ్చేటువంటి సందర్భంలో కానీ అక్కడ లోపల ఉన్నటువంటి దృశ్యాలు జరుగుతున్నటువంటి సంఘటనలు వీటన్నింటినీ కూడా కంటిన్యూస్ రికార్డింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ రికార్డింగ్ ప్రాసెస్ మొత్తం కూడా ఒక డివైస్లో రికార్డ్ అవుతుంది. సో ఆ డివైస్ని రికవర్ చేశారు. అది కూడా ఏటీఎస్కి సంబంధించినటువంటి టీం. సో గుజరాత్లో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అనేది చాలా కీలకమైనటువంటి విభాగం. అది గతంలో కూడా చాలా తీవ్రవాద చర్యలకి సంబంధించినటువంటి అంశాలను ఇన్వెస్టిగేట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు వీళ్ళు. సో ఏటీఎస్ టీము ఈ డివైస్ని రికవర్ చేసింది. అక్కడ ఉన్నటువంటి మీడియా మొత్తం కూడా ప్రశ్నించడంతో అది ఎక్కడి నుంచి, ఏ విభాగం నుంచి వచ్చారు, సెంట్రల్ గవర్నమెంటా లేదా డీజీసీఏకి సంబంధించిన వాళ్ళ ఇన్వెస్టిగేషన్ టీమా ఏంటని అడిగినప్పుడు ఏటీఎస్ అని చెప్పని సదరు అధికారి ఆన్సర్ చెప్పారు. సో ఏటీఎస్ బృందాలు కూడా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడం అనేటువంటి అంశాన్ని చూసిన తర్వాత సంఘ విద్రోహ శక్తుల కుట్రలు ఇందులో ఏమైనా దాగి ఉన్నాయా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే విమాన ప్రమాదం జరిగినటువంటి తీరు, స్పష్టమైనటువంటి కారణాలు ఏవి తెలియరాకపోవడం, ఇప్పటివరకు అన్ని స్పెక్యులేషన్సే నడుస్తున్నాయి. సో వీటన్నిటిని చూసిన తర్వాత దీని వెనుక కుట్రకోణం ఉందా అనేటువంటి యాంగిల్లో కూడా అటు గుజరాత్ ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వెస్టిగేట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు పర్యటించారు గుజరాత్లో. గుజరాత్ పర్యటన సందర్భంగా ఆయన ఎయిర్పోర్ట్లోనే, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ క్లోజర్లో ఉంది ప్రస్తుతం, అక్కడ యాక్టివిటీ ఏం లేదు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లోనే లోకల్ పోలీస్ అధికారులు, కీలకమైనటువంటి విచారణ సిబ్బంది, అలానే కేంద్ర విమానయాన శాఖకు సంబంధించినటువంటి మంత్రి దగ్గర నుంచి కీలక అధికారులు వాళ్ళందరితో కూడా ఒక సమాలోచన జరిపారు. అన్ని కోణాల్లో ఒకవేళ ఉగ్రవాద దుశ్చర్యలు ఉన్నాయా అనేటువంటి అనుమానాలు ఉన్నప్పుడు ఆ కోణాలను కూడా విస్మరించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అన్ని కోణాల్లో థరో ఇన్వెస్టిగేషన్ చేయాలనేటువంటి సూచన చేశారు. అటువైపు బ్రిటన్ నుంచి హై కమిషనర్, ఎంబసీ అధికారులు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అలానే అమెరికా నుంచి స్పెషల్ టీం వస్తుంది ఈ విమాన ప్రమాదాలపైన అధ్యయనం చేయడంలో ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి టీం. దీంతోపాటు బోయింగ్ విమానయాన సంస్థకు సంబంధించినటువంటి ప్రమాదాలకి సంబంధించిన అధ్యయనం చేసేటువంటి కీలక బృందం కూడా రాబోతుంది. సో వీళ్ళందరూ కలిసి ఒక కంబైన్డ్ ఇన్వెస్టిగేషన్ని కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరి యాంగిల్స్లో వాళ్ళు మొత్తం ఇష్యూని పర్స్యూ చేస్తారు. దీనికి కారణాలు ఏంటి, ఇంజన్లో లోపం వల్లనే ప్రమాదం జరిగిందా లేదా బయట శక్తులు దీన్ని ప్రభావితం చేశాయా అనే అంశం పైన ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటివరకు బ్లాక్ బాక్స్ రికవర్ కాకపోవడం ఒక సస్పెన్స్తో కూడినటువంటి అంశం అయితే, ఇప్పుడు దొరికినటువంటి ఈ డివిఆర్ డిజిటల్ వీడియో రికార్డర్ నుంచి ఎటువంటి కంటెంట్ ప్రొక్యూర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందనే దాని మీద అంతటా ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యంగా ఏటీఎస్ ఫోకస్ పెట్టడం పైన, ఏటీఎస్కి సంబంధించి కొంత తీవ్రవాద నెట్వర్క్ని ట్రాక్ చేసినటువంటి సత్తా ఉంది. అలానే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఏటీఎస్ దగ్గర ఉంటుంది. కాబట్టి అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కానీ, ప్రయాణికుల్లో అనుమానాస్పద వ్యక్తులు ఉన్నప్పటికీ వాళ్ళని గుర్తించడానికి కానీ ఏటీఎస్ ఇన్వాల్వ్ అయినట్టుగా భావిస్తున్నారు. ఎందుకంటే 240 మంది విమానంలోనే చనిపోయినటువంటి వాళ్ళు, క్రూతో సహా చూస్తే కనుక 240 మంది చనిపోయారు. ప్రయాణికుల్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారా, వాళ్ళ ప్రవర్తనలో ఏమైనా తేడాలు ఉన్నాయి, ఇవన్నీ గమనించడం కోసమే ఈ ఫుటేజ్ మొత్తాన్ని, ఈ డేటా మొత్తాన్ని కూడా ఏటీఎస్ పరిశీలించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఒకవైపు విద్రోహ చర్య, ఇంకోవైపు నుంచి చూస్తే ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం, ఈ రెండింటిపైన కూడా ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఫోకస్ పెట్టాయి. మొత్తం మీద క్లారిటీ రావడానికి బ్లాక్ బాక్స్ దొరకడం చాలా ప్రధానమైనటువంటి అంశంగా అధికారులు చెప్తున్నారు. బ్లాక్ బాక్స్ని వీలైనంత వేగంగా రికవర్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రమాదం జరిగినటువంటి చోట దాదాపుగా బుగ్గి అయిపోయినటువంటి పరిస్థితులు. ఎందుకంటే 125,000 లీటర్ల ఇంధనం అక్కడ మరిగిపోయింది. దీంతో 1000 డిగ్రీల ఉష్ణోగ్రత జనరేట్ అయినట్టుగా చెప్తున్నారు. సుమారుగా 1000 డిగ్రీల ఉష్ణోగ్రత, ఆ పరిసర ప్రాంతాల్లో టెంపరేచర్స్ పెరగడం, పశుపక్షాదులు కూడా అక్కడి నుంచి ఆ సెగ నుంచి తప్పించుకోలేనటువంటి స్థితి ఏర్పడిందని చెప్పని విశ్లేషిస్తున్నారు. కాబట్టి బ్లాక్ బాక్స్కి అంత ఈజీగా బ్లాక్ బాక్స్ డ్యామేజ్ అవడం అనేది అంత ఈజీగా అయ్యే పని కాదు. విమానంలో కొన్ని ముఖ్యమైనటువంటి విడిభాగాలు, మరీ ముఖ్యంగా
బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పార్ట్ టెయిల్ ఎండ్ పార్ట్ మొత్తం కూడా ఎక్కడ ఏమీ ఎక్కువ డ్యామేజ్ అవ్వలేదు. తగలబడటం ముఖ్యంగా మంటల్లో అగ్నికి ఆహుతైనటువంటి సంకేతం అక్కడ ఎక్కడా లేదు. కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కడైనా దొరికేటువంటి అవకాశం ఉందని భావిస్తున్నారు అధికారులు. దీని సేకరణ పైన ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.